నచ్చితే లైక్ ఇవ్వండి, ఫాజుల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. చదువుకున్న వాళ్ళు సంస్కారం నేర్చుకోవాలి. ఓకే ఓకే ఓకే. నేను తల్లిదండ్రి కష్టపడి పంపించేది ఏమిటి? చదువుకోమని కదా. ఈ చదవడాలు పాస్ అవడాలు మన వల్ల ఈ పని కాదురా. అసలు నేను కనేటప్పుడు నువ్వు ఈ రోజు నువ్వు నన్ను చంపుతావని తెలిస్తే నేను ఆ రోజే చంపేసేదాన్ని. నేను కష్టపడి 9 నెలలు మోసి కని పెంచి నీ కొల్లు కొవ్వెక్కి నీ ప్రేమించినోడి కోసం నువ్వు కన్న తల్లిదండ్రులు చంపడానికి సిద్ధపడ్డావంటే ఆ రోజే కనుక నా బిడ్డ టైట్ అనుకుంటే తల్లిదండ్రులు అసలు కనరు కదా. కన్నకపోయినా చంపేస్తారు కదా ఒకటి గింజ ఏదో వేసి. ఎందుకు అమ్మాయిలు ఎంత దారుణంగా తయారైతాను? ప్రేమించినోడి కోసం ఉంచుకున్నోడి కోసం ఎంజాయ్మెంట్ల కోసం సోషలిజం కోసం ఎందుకు ఎంత దారుణంగా తయారైతాను అమ్మాయిలు? సరైన అవగాహన లేక, భయం భక్తి లేక, ఎక్కువ జలసాలకు అలవాటు పడి తిరగమరిగి ఎట్టాటోళ్ళు కొంతమందే ఉంది. పద్ధతి కళ్ళు ఉన్న అమ్మాయిలు తల్లిదండ్రులకు గౌరవం ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మంచి అమ్మాయిలు ఈ కొంతమంది బరితెగించినవి ఉన్నాయి అన్నమాట సమాజాన్ని బస్టు పట్టడానికి. వాటిని చూసి నేర్చుకోవద్దు కొంతమంది అమ్మాయిలు, వీటిని చూసి పాఠాలుగా నేర్చుకోవాలి. ఇప్పుడు నేను ఇంతకుముందు గురుకుల హాస్టళ్లలో, ఇప్పుడు కాలేజీలలో చాలా వరకు అన్యాయాలు జరిగినాయి కదా. ఆడపిల్లలకు నేను చాలా మందికి చెప్పిన, అమ్మ మీ గురించి వచ్చి ఎవరు పోరాడు, మీ గురించి మీరే తిరగబడాలా, మీరే అడగాలని. ఇప్పుడు చాలా మంది హాస్టళ్లలో భోజనం సరిగ్గా పెట్టకపోయినా, బొద్దెవకలు పడ్డ ఫుడ్ సరిగ్గా లేకపోయినా, కూరలు సరిగ్గా లేకపోయినా ఇప్పుడు అమ్మాయిలు చాలా మంది స్పందిస్తారు. హాస్టల్లో తిరగబడతారు, ధైర్యంగా అడుగుతారు. అది కోరుకున్నా, అది వచ్చింది. కానీ ఇది కోరుకుంటుంది నేను చాలా రోజుల నుంచి చెబుతున్నా. ఎందుకు అమ్మాయిలు మారట్లేదు? ఇప్పుడు నువ్వు ప్రేమించిన కోసం తల్లిదండ్రులు చంపేసినావు. దీనివల్ల నీ జీవితానికి ఏంది? ఇప్పుడు నువ్వు ప్రేమించిన నిన్ను రేపు నిన్ను చేసుకుంటా నువ్వు బాగుపడతావా? కన్న తల్లిదండ్రులు చంపేసి నువ్వు రేపు నువ్వు బాగుపడతావా? ఎట్టాడితే సమాజానికి నష్టమే కదా. ఇప్పుడు తల్లిదండ్రులు చంపేసింది, రేపు వీడిని చంపదా? ఇంకొకటి కోసం వీడిని చంపదా? ఎట్టా దాన్ని అసలు నమ్మొచ్చునా? నమ్మొచ్చునా? ప్రేమలో ఉన్నప్పుడు ఇవన్నీ కామన్ అంటారు. ఏం చెప్తారు? ప్రేమ మాయ అంట. ప్రేమలో ఉన్నప్పుడు కామం కాదు, ఇది తెగబలిసిన ప్రేమ. వింటున్నారా అంకుల్? ఇంకోసారి చెప్పమంటారా? ఇది ప్రేమ కాదు. దీనికి ప్రేమ అని అడ్డం పెట్టకండి. ఇది తెగబలిసి కొవ్వెక్కి కొట్టుకున్న ప్రేమ. ఇది నాకు అర్థం కాలేదు సార్. మళ్ళీ దీనికి ప్రేమని ఎందుకు మళ్ళీ అడ్డం పెట్టుకోవటం? ప్రేమ అసలు కానే కాదు. Okay, we will meet in the next class. నచ్చితే లైక్ ఇవ్వండి, ఫాజుల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.